హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్నారావురు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే స్పైసీ అండ్ టేస్టీగా ఉండే మిర్చి పచ్చడిని అయితే తయారు చేయబోతున్నాను. ఫటాఫట్గా కొన్ని నిమిషాల్లోనే తయారు చేసేయవచ్చు. ఈ కొలతలతో కానీ చేశారంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందన్నమాట పచ్చడి. మరియు చాలా తక్కువ బడ్జెట్లోనే అయిపోతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే పచ్చిమిరపకాయలను శుభ్రంగా కడిగి కాటన్ క్లాత్లో తుడుచుకొని ఫ్యాన్ దగ్గర ఆరబెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే 1/2 kg మిర్చి తీసుకున్నాను. మిర్చి తీసుకునేటప్పుడు డార్క్ కలర్లో ఉంటాయి కదా, గ్రీన్ కలర్లో ఉన్న వాటిని తీసుకోవాలి. వీటితో పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. వేరే వైట్ కలర్లో ఉంటాయి కదా మిర్చి, అవైతే తీసుకోకండి. అవి పచ్చడి టేస్ట్ బాగుండదు, ఇంకా ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండదన్నమాట. తర్వాత మిరపకాయలపై ఉన్న కాడలను తీసేయాలి. ఈ కాడలు ఉండడం వల్ల మనకి మిర్చి పచ్చడి అనేది తొందరగా పాడవుతుంది, ఇంకా టేస్ట్ కూడా మారిపోతుంది. అందుకే మనం ఈ కాడలన్నిటినీ తీసేయాలి. ఇక్కడ నేనైతే పై కాడలన్నిటినీ శుభ్రంగా తీసేసాను. ఇలా తీసుకున్న మిరపకాయలను చాకుతో కానీ లేదంటే సిజర్తో కానీ మనం మిరపకాయలను మధ్యలో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నప్పుడు మన చేతులు అనేవి మండుతాయి కదా, అలాంటప్పుడు మనం ముందుగా చేతులకు కొంచెం ఆయిల్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. అప్పుడు మంట అనేది ఉండదు. నేను ఇక్కడ అన్నిటిని కూడా సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఈ పచ్చడి అనేది చాలా తక్కువ బడ్జెట్లో కూడా అయిపోతుందన్నమాట. చూడండి, చూపిస్తున్న విధంగా మనం కట్ చేసుకోవాలి. ఎంత చక్కగా ఉన్నాయి కదా ఇవి. తర్వాత మనం మసాలా అయితే రెడీ చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక గ్రీన్ సోంపు 3 స్పూన్స్ వేసుకోవాలి. ఈ సోంపు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే 2 స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి. ఇంకా 1 స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం మెంతులు 1 స్పూను, చివరిగా 2 స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంటుంది. ఇదే స్మెల్ పచ్చడిలో కూడా వస్తుంది. కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత ఇవి చల్లారాక వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు ఆయిల్ వేసుకొని బాగా మరిగించాలి. ఇక్కడ వేరుశనగ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా ఆయిల్ తీసుకోవచ్చు. ఆయిల్ బాగా మరిగి పొగొచ్చేంత వరకు మరిగించాలి. పొగలు వచ్చేంత వరకు మరిగించుకొని చల్లారినంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న మిర్చిలో ఒక చిన్న స్పూన్ పసుపు, అలాగే తర్వాత ఒక 1/2 స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే స్మెల్ అయితే చాలా బాగా వస్తుందన్నమాట.
అలాగే 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం ఎక్కువే వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత ఒక పెద్ద స్పూన్ కారం వేసుకోవాలి. పచ్చడి కలర్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన మసాలా అయితే వేసుకుందాం. అలాగే ఇక్కడ 3 లేదా 4 నిమ్మకాయల రసాన్ని వేసుకున్నాను. నిమ్మకాయలు కాకపోతే వెనిగర్ ఉన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మరిగించి చల్లార్చిన ఆయిల్ను ఇలా వేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. మసాలా మొత్తం మిర్చికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మిర్చి కట్ చేసుకోవడం వల్ల ప్రతి మిర్చికి మసాలా అనేది చాలా బాగా పడుతుంది. ఇప్పుడు కంప్లీట్గా మిర్చి పిక్కల్ అనేది రెడీ అయిపోయింది మనకి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మనం దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఎప్పుడైనా పచ్చడిని గాజు సీసాలోనే స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. ముందుగా గాజు సీసాను అయితే తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కొని బాగా డ్రై చేసి ఈ పచ్చడిని ఇలా స్టోర్ చేసుకోవాలి. ఓకే, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పచ్చడి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఓకే అండి, బాయ్.